మా వాడు ఏడుస్తున్నాడు. అయ్యో చూడు, అందరు చూస్తుంది నేను ఏడుస్తుంటే. తమ్ముడితో మంచిగా ఉండు. వాళ్ళని వదిలేసి వెళ్తున్నా అంటే అమ్మ అసలు ఆలోచనే నాకు. వాడు నవ్వుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పైతే వెళ్ళిండు, కానీ కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి పాపం వానికి. ఓయ్ ఏమైంది ఏమైంది? హాయ్ నమస్కారం టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ శ్రద్ధ. నేనేం చెప్పాలమ్మా? అందరు మామ్స్ ఫోన్స్ పట్టుకొని పిల్లల్ని ఇంట్లో వదిలేసి హాయిగా ఉన్నాం తెలుసా. ఎంతకు తెగించారా? రాయన్ ఏమైంది? రేపు మార్నింగ్ వెళ్తా. అదే ఇప్పుడు నైట్ అండ్ మార్నింగ్ 6కి వెళ్తా. మా వాడు ఏడుస్తున్నాడు. అయ్యో ఎందుకు రాయన్? చూడు, అందరు చూస్తుంది నేను ఏడుస్తుంటే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ కల్లా వచ్చేస్తా, సరేనా? ఏమి చెప్పు. సరేనా? తమ్ముడితో మంచిగా ఉండు, ఓకే? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో ఇది ప్యాకింగ్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా ప్యాకింగ్. సో దేని గురించి ప్యాకింగ్ అంటే, ఈ రోజు యాక్చువల్లీ ఫస్ట్ చెప్తా, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో నేను ఒక ప్లేస్ కి ట్రావెల్ అవుతున్నాను. అది ఎక్కడికంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళ ఈవెంట్ జరుగుతుంది అనమాట బెంగళూరులో. అండ్ దాని గురించి ఇన్వైట్ చేసిండ్రు. అండ్ రేపు మార్నింగ్ నేను ఆ ఈవెంట్ కి వెళ్తున్నా. అండ్ చెప్పాలంటే ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల్ని వదిలేసి, మా ఆయనని కూడా వదిలేసి ఫస్ట్ టైం నేను ఎక్కడికైనా వెళ్తున్నా. అంటే ఒక రోజంతా ఒక ట్రిప్ అనుకోండి. ట్రిప్ అయితే, అంటే ట్రిప్ అంటే చాలా రోజులు కాదు, జస్ట్ 1 డేనే. ఒక రోజంతా పిల్లల్ని ఇంట్లో వదిలేసి, అంటే అత్తయ్య మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు, అఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా వెళ్ళగలుగుతున్నా. బట్ వాళ్ళని వదిలేసి వెళ్తున్నా అంటే అమ్మ అసలు ఆలోచనే నాకు. వాడు నవ్వుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పైతే వెళ్ళిండు, కానీ కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి పాపం వానికి. అంటే అఫ్ కోర్స్ నాకు కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా హెవీ హార్ట్ గా ఉంది వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళాలంటే. బట్ ఒక్కొక్కసారి వర్క్ అలా వస్తుంది, వీ హ్యావ్ టు గో అండ్ కమ్. అండ్ పొద్దున్నెళ్ళి రాత్రి వస్తున్నాను కాబట్టి నాకు కొంచెం రిలాక్స్ ఉంది. అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాను నేను. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరాలి, ఫ్లైట్ ఉంది. అండ్ ఈ వ్లాగ్ లో ఏమేమి జరగబోతున్నాయో అన్ని మీకు చూపిస్తాను. అండ్ ఇట్స్ గోనా బి అ ట్రావెల్ వ్లాగ్ అనమాట. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్లు కూడా ఏమేమి జరుగుతాయి అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను, పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను అంటే, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా గానీ ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నాము పిల్లలతో పాటు. సో రేపు విశ్వాక్ కూడా షూట్ ఉంది, ఆయన కూడా షూట్ లో బిజీ ఉండు. రేపు నేను వెళ్తున్నా. సో మేము ఇద్దరం కూడా వాళ్ళ పక్కన లేము అని చెప్పేసి ఐ ఫీల్ సో హెవీ. బట్ ఓయ్ ఏమైంది? ఏమైంది? ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం శ్రద్ధ ఒక వర్క్ మీద బెంగళూరు వెళ్తుంది. అంటే ఎప్పుడు నేను వెళ్తా ఒక్కడనే, కానీ ఫస్ట్ టైం శ్రద్ధ వెళ్తుంది.
అండ్ డోంట్ వరీ, నేను లేకపోయినా నువ్వు లేకపోయినా ఆ దేవుడి దల్ల మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఓకే, అండ్ అదే మా ధైర్యము. మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఏదన్నా పని చేసుకోగలుగుతున్నాం మనం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఆ బుడ్డోడు వీళ్ళిద్దరు ఎమోషన్ ఏమో అని పక్కకి నేను వెళ్ళిపోయినా, నాతో కాలేదు. సో అంటే ఇట్స్ జస్ట్ ఫ్యామిలీ బాండింగ్ అంతే. అంటే మా ఒకరికొకరం అంత క్లోజ్ అనమాట. సో డోంట్ వరీ, డోంట్ ఫీల్ హెవీ, యూ నీడ్ టు బీ యునో హ్యాపీ దట్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఈమె ఫేవరెట్ నేను చెప్తా, నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ కూడా రేపు ఈవెంట్కి వస్తున్నారు అండ్ తనని కూడా కలవబోతున్నాను. సో ఇంకా చాలా జరుగుతాయి అక్కడ. సో ఈ జాన్సన్స్ బ్రాండ్ అంటే నన్ను లైక్ యాజ్ అ మామ్ నన్ను సెలెక్ట్ చేసింది, ఈవెంట్కి ఇన్వైట్ చేసింది అంటే లైక్ దాట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ, దట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అక్కడికి వెళ్తున్నాను నేను, అక్కడ ఈవెంట్ అటెండ్ చేస్తున్నానంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇంకా ఎక్కువ ఈ హ్యాపీ మూమెంట్స్ లోనే తొందర లగేజ్ ప్యాక్ చేసుకో. మళ్ళీ పొద్దున్న లేవాలి, పొద్దున్న లేవాలి అండ్ పొద్దున్న నుండి ఈవెంట్ లో మొత్తం షూటింగ్ లో ఉండాలి. నేను చాలా బిజీ ఉంటాను, ఒక్కొక్క ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ప్యాకింగ్ చేసుకో. రాత్రి 1 అవుతుంది, పొద్దున 6 గంటలకు నువ్వు బయలుదేరాలి. ప్లీజ్, నేను కూడా షూటింగ్ పోవాలి. ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్, మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినా, చెక్ ఇన్ అయిపోయింది. కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత కలుస్తాం. సో ఎయిర్పోర్ట్ కాదు, ఇప్పుడు ఫ్లైట్ వరకు వచ్చేసినాం. అండ్ ఐ మెట్ అ ఫ్రెండ్, నేమ్ ఇస్ ప్రసన్న ఫ్రమ్ ఆర్యస్ జర్నీ. ఎస్, అండ్ ఇంకా ఈ రోజంతా మేము ట్రావెల్ అవుతూ ఉంటాము. సో అండ్ మా ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అందరు కలిసిన తర్వాత మళ్ళీ వీల్ షూట్. మళ్ళీ బ్లాగ్ లో కలిసడం, ఆ రోజు బ్లాగ్ లో బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ బ్లాగ్ లో రోజు ఈవెంట్ లో ఫుల్ గా కుమ్మేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎస్, అందరు కదా ఒకరి ఫోన్ లో ఒకరు కనిపిస్తున్నారు. నమస్కారం టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ శ్రద్ధ. నేనేం చెప్పాలమ్మా? స్వీట్ శ్రద్ధ. థ్యాంక్ యూ. వాయిస్, మీ స్కిన్ అన్ని కూడా స్వీట్ గా ఉండే కొత్త సంతు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. చాలా అపీలింగ్ గా స్వీట్ గా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. అంటే బెంగళూరులో అడుగు పెట్టగానే ఫస్ట్ కాంప్లిమెంట్. ఎంత బాగుందో, చాలా బాగుంది. డే అయితే మంచిగా స్టార్ట్ అయింది. అందరు మామ్స్ ఫోన్స్ పట్టుకొని పిల్లల్ని ఇంట్లో వదిలేసి హాయిగా ఉన్నాం తెలుసా. ఎంతకు తెగించారా? 1 day ఆఫ్ ఫ్రీడమ్. సో మేము హోటల్కి రీచ్ అయిపోయినాం అండ్ ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి, మాకు ఒక కలర్ థీమ్ ఉందన్నమాట, పింక్. వీ హ్యావ్ టు వేర్ పింక్. సో ఇంకా సేపట్లో మా ఫ్రెండ్స్ అందరూ మేమందరం పింక్ కలర్లో కనిపించబోతున్నాము. అండ్ అంతే, ఇంకా రెడీ అయ్యి మళ్ళీ వస్తా. నేను రాగానే ఇంకొక కాంప్లిమెంట్, వాళ్ళకి నా వీడియోస్ చాలా ఇష్టం అంట. ఐ మీన్ ద వే ఐ డూ. సో హ్యాపీ వియర్. అండ్ ఇది నా ట్యాగ్. లెట్స్ గో. సో మా టీ అయితే అయింది. ఇప్పుడు ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు. ఇద్దరికి హెడేక్ ఉందా? నాకైతే నాకు నిద్ర లేదు, పిచ్చి హెడేక్ ఉంది. సో ఐ నీడ్ అ స్ట్రాంగ్ టీ. అందుకని ఫస్ట్ టీ పడితే మైండ్ పనిచేస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ. అండ్ అందరిని ఇంట్రడ్యూస్ చేసిన, మై బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయలే, సౌమ్య. షీ ఈజ్ మై ఓన్లీ ఫ్రెండ్. అంటే ఫ్రెండ్కి ఒక అర్థం ఉంటుంది కదా, అట్లాంటి ఒక ఫ్రెండ్. వేరే వాళ్ళందరూ వస్తూ పోతూ ఉంటారు. షీఈస్ పర్మనెంట్. అంటే విశ్వ నా లైఫ్లోకి వచ్చి పర్మనెంట్ సెటిల్ అయిపోయినట్టు ఈవిడ నా లైఫ్లోకి వచ్చి పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. దట్ ఈస్ వన్ వర్డ్ ఫర్ హర్. థ్యాంక్ యూ. బెంగళూరులో ప్రస్తుతానికి నన్ను ఈరోజు అరుచుకుంటుంది. బెంగళూరుకి రా రా అని అరుస్తుంది, బట్ ఐ డెంట్ మేనేజ్.
మొత్తానికైతే వచ్చేసిన జాన్సన్స్ ఈవెంట్కి. అండ్ జాన్సన్స్ అనగానే ఫస్ట్ మదర్స్కి అంటేనే ఫస్ట్ జాన్సన్స్ అంటేనే ఒక నమ్మకం. నాకైతే నా పిల్లల పైన అంటే పుట్టగానే ఫస్ట్ స్నానానికి కానీ ఫస్ట్ వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్నీ వాళ్ళ బాడీ నర్చరింగ్ కోసం వాడేది మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అప్పుడే పుడతారు, చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా అంటే ఒక మధురమైన స్పర్శ ఉంటుంది వాళ్ళ స్కిన్. సో మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు నా 2 పిల్లలకి జాన్సన్సే వాడుతూ వచ్చాను. అండ్ ఈరోజు వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం వీళ్ళ ఈవెంట్కి ఇంకా ఆనందంగా ఉంది. సో లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఈ ఈవెంట్ ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం రండి. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే మనకు ఎక్స్పర్ట్ ల్యాబ్స్ లాగా అంటే వాళ్ళు ల్యాబ్స్లో టెస్ట్ చేసి మనకు ప్రూవ్ చేస్తున్నారు కదా. సో అవన్నీ ఇక్కడ చిన్న హోర్డింగ్స్ లాగా పెట్టారు. అండ్ అక్కడ నాకైతే ఒక మెమరీ వాల్ లాగా కనిపిస్తుంది. సో అక్కడ ఏంటంటే అన్నీ అంటే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిది ఫొటోస్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అ మెమరీ వాల్. సో మన ఫోటో కూడా ఉందా చూద్దాం. సో ఇది మా 2 బుడ్డల ఫోటోలు, ఎంత ముద్దుగా ఉన్నారు కదా. అండ్ ఇంత పెద్ద మెమరీ వాల్లో ఇంతమందిలో నా ఫోటో ఉంది. నన్ను గుర్తుపెట్టుకున్నారంటే ఇంకేం కావాలి. దాంతోపాటు ఇంకా చిన్న ఇంకా ఇక్కడ పెట్టారు రిఫ్రెషర్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ లోపల ఈవెంట్ లోపల ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం రండి. Hello ma'am. Hello sir. Welcome to Johnson's Baby Thank Wonder Labs. you. Ma'am, I'll talk about the Milk Press Rice Lotion product, which is a clinically proven product. Okay. A lot of mums believe in Johnson's Baby, sole reason being it's backed by science, Yes. right? It is inspired by nature and backed by science. It has 4 key ingredients: milk protein, rice extracts, pro-vitamin B5 and vitamin E. If I talk about milk protein, it's very important for your baby's nourishment. All these ingredients help your baby nourish for 24 hours long. So Yes. it keeps it moisturized, keeps it healthy and make it hydrated for the entire day. In fact, I used to use my breast milk for the first bath of my baby. Okay. So okay. I really relate your point to this. Sure. Yeah. Milk protein. So Yes. you currently using Johnson's Baby I for your have baby? been using Johnson's Baby for both my babies. Okay. And this is that's a really great. true point. This is not just to tell. Okay. So I have 2 kids, That's so good and to for know. both of them, from day one, from last 8 years, I've been using Johnson's. That's great, ma'am. So happy to know. Yeah, I can trust blindly on this product. Sure. That's great. సో అక్కడైతే మనం ఈ మిల్క్ బాడీ వాష్ గురించి చూసాం కదా, లోషన్ గురించి. ఇప్పుడైతే ఇక్కడ వెట్ వైప్స్ అంటే టిష్యూస్ పెట్టాయి. సో దీని గురించి మనం ఏం తెలుసుకోవచ్చో కనుక్కుందాము. హాయ్. సో వాట్ మోర్ కెన్ ఐ నో అబౌట్ దిస్ అండ్ ఐ వాంట్ టు నో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అబౌట్ ఇట్. We're going to have a quick demo for you. Okay. Where we tell you why you've been choosing Johnson Baby Wipes and why all of the other moms should also go for Johnson Go Baby for Wipes. Johnson, yes. So I have a competition wipe in front of me. Okay. I'm going to show you exactly how much moisture does a wipe have Okay. when you use it for your baby. This is Johnson's Baby Wipes. Yeah. So now we're going to see how much moisturizer Moisture. does each wipe have. సో మీరు చూస్తున్నట్టు ఇది జాన్సన్స్ బేబీ వైప్ అండ్ ఇది నార్మల్గా వేరేదేదో వాడినరు. సో దీంట్లో ఒక్క వైపులో ఇంత మాయిశ్చర్ ఉంది అండ్ ఇది మనం కంటిన్యూస్లీ మన బేబీ స్కిన్ పైన వాడుతూ ఉంటే వాళ్ళ స్కిన్ ఎంత మాయిశ్చరైజ్గా ఉంటుంది అండ్ ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ ఏది కాకుండా అంటే బేబీకి ఎలాంటి మాయిశ్చర్ కావాలో అది ఇస్తుందన్నమాట. If you see, we are talking about here how to choose the best cleanser for your children. There are 4 things that we should look into it. First is that it should not penetrate your baby's delicate skin. Second is it should not strip off the baby's skin natural moisture and then does not leave any residue on the skin. And the last is it should not disrupt the skin's pH. Right? So what we have done here is I'm going to show you two
rose petals. Okay. One we experimented with a harsh cleanser in the market. Okay. And one we experimented with Johnson's Top to Top wash. Okay. So what you see here is it's little dried out, Correct. dead in the Dead. looking. Yeah. Yeah. So this is what harsh cleansers do to your Baby skin. Yeah. And this is how Johnson's Top to Top is. It keeps you as as petal as possible right. for the skin, right? Basically, it should be a balanced pH for your baby's skin, so that it does not disrupt. Correct. So while water is known as a normal balance, it should have a slight acidicness so that it is able to cleanse, right? Correct. So if you just penetrate, this is water. Okay. And this is your top to top wash. So Okay. if you just penetrate the two I can strips, do it? Yeah. Okay. సో ఒక బేబీ స్కిన్ పిహెచ్ లెవెల్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏది మనకి ఇష్టం ఉన్నట్టు మనకు ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని విధాలుగా సెట్ అయ్యేటట్టు మనం కొంటాము ప్రోడక్ట్స్ కొన్ని. దాంట్లో ఏముంది అసలు మనం మన బేబీ స్కిన్ పైన వాడుతుంటే అది ఎలా వర్క్ అవుతుందని తెలియకుండా చేస్తూ ఉంటాము. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంటో ఇది తెలుసుకోవడము. What slightly greenish shade that this will come here, and slightly 5 to 6 oranges will be this side. సో మనం వాటర్తో పిల్లలకి స్నానం చేస్తే ఎంత సేఫో అంతే ఈక్వల్గా ఉంది. అంటే దీంట్లో మన పిల్లల స్కిన్కి అవసరం లేనిది ఏది కూడా లేదు, అంత సేఫ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇందాక పిహెచ్ వాల్యూ మనం వాడే క్లెన్జర్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ 0 to 7 వరకు 0 to 14 వరకు ఉంది. సో 7 అనేది వాటర్ పిహెచ్ వాల్యూ అండ్ ఇది మనం చూస్తే 5 to 6 అనేది ఒక బ్యాలెన్స్డ్, అంటే ఒక బేబీ స్కిన్కి ఏదైతే అవసరమో అది. అండ్ ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇంత తక్కువ పిహెచ్ ఉంది దీంట్లో, అంటే ఇది అంత సేఫ్ మన పిల్లలకి. కళ్ళు మూసుకొని అండ్ ఇది వాడడం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కళ్ళల్లో కానీ ఏడుపు కానీ టీయర్స్ కూడా రావు. సో మ్యామ్, యాజ్ యూ సెడ్ యు ఆర్ అ pediatrician, so I have been using Johnson's for both my kids from day one. This is what I have been doing. So what is there anything more I need to know about Johnson's? That's what. So the products, I'm not going to endorse anything, but the thing is, these products are also baby friendly, dermatologically tested and free from harmful chemicals as other baby friendly products. So you can definitely use them, and then that's what. So it's not like universal thing that everyone, for every baby, so all the skin, one particular skin product will suit. Correct. Because we will be dealing with so many mothers every day. So even though we will advise them to use particular brand or something like that, even with that also some babies can have skin allergy or rash. Correct. That might not suit to the baby. So what we'll advise is, if some pediatrician, you always take a pediatrician advice or a dermatologist advice. So if they're advising some brand, then go about it. And then if that is not suiting, how do you know that is not suiting? So baby will develop skin rash, itchy, and baby skin will go dry or something like that. So if the products are not suiting, then definitely you can revisit and change the products. Correct. So then you can, if that is suiting, then go ahead with the same products till 1 year, something like that. So that is how we do it. సో మనం మన పిల్లలకి ఏదైనా వాడే ముందు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి వాళ్ళ స్కిన్ పైన అని డాక్టర్ చెప్తున్నారు. సో నేనైతే ఆ విధంగానే స్టార్ట్ చేసి ఈరోజు ఈ యొక్క 8 year జర్నీ ట్రావెల్ చేసిన జాన్సన్స్తో. అండ్ ఇప్పటి వరకు టచ్ వుడ్ నా పిల్లలకి ఎలాంటి స్కిన్ ర్యాష్ కానీ ఎలాంటి స్కిన్ ప్రాబ్లం రాలేదు. సో అది నేను తెలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇప్పటివరకు అయితే మనము క్లెన్జర్ చూసుకున్నాము, బేబీ వాష్ చూసుకున్నాము, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ బేబీ లోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ పిల్లల స్కిన్కి డే అంతా మాయిశ్చరైజ్ ఉంచుతుంది ఈ లోషన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళొక స్కిన్లో మనకు మాయిశ్చర్ డిటెక్టర్ పెట్టారు. సో ఇప్పుడైతే నా స్కిన్లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందో చూద్దాము. ఇలా ఆన్ చేసుకొని సో నా బాడీ మాయిశ్చర్ ఇక్కడ చూపిస్తుంది
48.5% ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ జాన్సన్స్ బేబీ లోషన్ని నేను అప్లై చేసిన తర్వాత బాడీలో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందనేదో మనం చెక్ చేద్దాము. సో ఇందాక మనం తీసుకున్న ప్లేస్లోనే చూద్దాము. సో ఇప్పుడైతే 58 వచ్చింది. సో ముందు కంటే చాలా మాయిశ్చర్ పెరిగింది. అండ్ ఇది మనం కంటిన్యూ పెడుతూ ఉంటే మన బేబీస్కి ఎంత మాయిశ్చర్ కంటెంట్ అవసరమో అంత అయితే కంపల్సరీగా రిటైన్ చేసి పెడుతుంది ఇది. సో వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు అ న్యూ మామ్? ఖచ్చితంగా ఇప్పుడైతే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మామ్కి అయితే అడ్వైస్ ఇవ్వగలను అని అనిపిస్తుంది. అండ్ నాకు అనిపించేది ఏంటంటే మదర్స్కి అందరికంటే ఎక్కువ కావాలి అంటే ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఓపిక కావాలి. పిల్లల్ని పెంచాలంటే ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. అందుకే నేను న్యూ మామ్స్కి ఇచ్చే సజెషన్ ఇదే. సో ఇక్కడ చూస్తే ఒక పెద్ద డ్రాప్ కనిపిస్తుంది కదా, అండ్ దీంట్లో ఈ డ్రాప్లో వాళ్ళు ఇచ్చిన అంటే మెన్షన్ చేసిన పాయింట్స్ మైల్డ్ ఫార్ములేషన్, పిహెచ్ బ్యాలెన్స్ అండ్ పిడియాట్రికలీ టెస్టెడ్, డర్మటాలజికలీ టెస్టెడ్, క్లినికలీ ప్రూవెన్. సో ఇవన్నీ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ. సో జాన్సన్స్లో ఉన్న ప్రతి ఒక్క డ్రాప్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. అది ఈ పెద్ద డ్రాప్కి అర్థము. సో ఇక్కడ ఒక చిన్న ఫన్ టాస్క్ లాగా పెట్టిండ్రు. మనం ఏంటంటే పాయింట్స్ జాయిన్ చేయాలి. సో లెట్స్ డూ దిస్. ఇది వీళ్ళొక గిఫ్ట్ సెట్ బ్యాగ్ లాగా పెట్టారు. సో ఆల్ ఇన్ వన్ బ్యాగ్ లాగా జాన్సన్స్ వాళ్ళది. సో దీంట్లో ఏమేమి ఉంది చూద్దాం ఫస్ట్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ డైపర్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పుట్టిన నుండి కొంచెం పెద్దగా వరకు మనకు యూజ్ అయ్యేది ఇవే. అండ్ వాళ్ళ షాంపూ, ఒక చిన్న లోషన్, దాంతోపాటు జాన్సన్స్ వాళ్ళది బేబీ వైప్స్ అండ్ ఒక చిన్న టాయ్ అండ్ ఎస్ జాన్సన్స్ బేబీ ఆయిల్. సో ఒక బేబీకి అవసరం ఉన్న అన్నీ ఈ ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్లో ఇచ్చేసారు. ఇలా ఉంది. సో చాలా క్యూట్గా ఉంది. చిన్న ట్రావెల్ ఫ్రెండ్లీ బ్యాగ్ లాగా ఉంది. వెరీ నైస్. So we got 100% information. Yeah, did you like it? Okay, you loved it. So do you say that I promise to protect from my child from day one? Yes? Yes, lovely. Welcome you all. We have our guest walking in any minute. But in the meanwhile, let me ask 1 or 2 questions. The first row, I love this bunch of girls here. What did you like? I loved all the product, but my personal favorite is the wet wipe because I thought the wipes makes the skin more dry. But here, when she showed me in the lab that how much moisturizer, it's like at least like 100 drops in that, right? What did you like? What's your name? Lahari. What did you like, Lahari? Oh, I like all the products. And yeah, especially I like the shampoo. And you have to capture her expressions. Every word she's pronouncing, she's so expressive. I mean, she can talk about the product without talking about the product with her expressions. Lahari, go for it now. Okay, Lahari for us, who will talk about her favorite products. She says all of them. And so shampoo is one of my favorites because my son uses it. And yeah, of course, guys, my husband also uses the same shampoo. So that is a plus. And yeah, moisturizer is also one of my favorite. And yeah, it is one good thing is it helps for the sensitive skin, right? So that is the main point that I love it.
we have mommies from Pan India. Andarki namaskaram, namaskaram, vanakkam, namaste, good evening. Really happy to be here and I'm loving the power of pink. It's amazing. So good to see the entire room full of pink. Gotta make some noise for Kajal Agarwal. We can't clap because we're very busy with her. I thought mommies, our energy is next level at the count of 3, 2, 1 for Kajal Agarwal. So please take your seats. She'll be right here. I just have one. Natural, safe, efficient products, yet extremely mild on my child's skin. And I like to do a lot of research before using anything. I remember when my baby was born, I was super paranoid. Drashti, Vibhuti, Srishti, Ishrat, Preeti, Mamta, Pooja, Manvi, Komal, Krishna, Neeru, Navika, Renu, Purnima, Dr. Sanjay, Srishti, Junali, Bhagyashri, Revati, Ipsita. Now you are an expert. As you are an expert, we want to take a photo. Madhuma, congratulations. Graduation as a mother. As an expert mother. Now do this. We are. Once again. We are Wonderland experts. We are Wonderland experts. We are Wonderland experts. We are Wonderland experts. అందుకని వాట్ ఇస్ దిస్ సంతా గైస్ ప్లేస్ లేదు గైస్ పాపం ఎన్ని బరువు బాధ్యతలు మోస్తుందో చాలా ఫ్రీ బర్డ్ అంట తను చాలా బరువు మా ట్రాలీ లగేజ్ లో చెక్ ఇన్ పాప హాయిగా లగేజ్ వేసొచ్చు మేము ఏంటి ఇది అసలు బిజీ సో ఇంతటికి మా ఈ డే అయిపోయింది అండ్ అందరం బ్యాక్ టు హైదరాబాద్ హాయిగా సేఫ్ గా రీచ్ అయిపోయాము విశ్వ గారు బయట వెయిట్ చేస్తున్నారు ఆయనని కలిసి ఫస్ట్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని కలవాలి చాలా 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 మిస్ అయిన ఈరోజు వాళ్ళని అంటే పిల్లలు అంటే పిల్లల గురించి కాబట్టి ఐ మిస్డ్ పిల్లల్ని మిస్ అయ్యాం కదా అంటే బయట ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇంట్లో ఇట్స్ ఓకే హాయిగా మనం ఒక్కసారి అట్లా బాయ్ బాయ్ బాయ్